ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక వీడియో చూపిస్తా. ఈ వీడియో లిరికల్ చేయమని అన్నారు. ఇందులో సాంగ్ బాగుంటది. ఓకే. దానిపైన స్కెచ్ టైప్‌లో పెన్సిల్ ఫోటోస్ వస్తున్నాయి గదా! ఆ ఫోటోస్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే. చూడండి ఫస్ట్ అయితే డెమో. చిరునవ్వుల రాక్షసిలా నన్ను పట్టిందే నన్ను పట్టి She stole my heart. She stole వీడియో అయితే చూశారు కదా! ఎండింగ్‌లో బీట్ అయితే చాలా బాగుంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. నేను కూడా ఫోటోస్ అయితే యూజ్ చేసిన. ఆ ఫోటో ఎలా చేసుకోవాలో ఒక యాప్‌లో చెప్పాను. ఇందులో 2 ఆప్షన్ అయితే ఉంటది. నేను ఈ లింక్ అయితే ఇచ్చాను మీకు. ఎక్కడ ఇచ్చానంటే అక్కడనే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆహ్, ఎక్కువ చెప్పను అర్థం చేసుకోండి. ఈ యాప్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓకే. మీకు చాలా బెనిఫిట్ ఉంటది ఇందులో. డైరెక్ట్‌గా బ్యాక్ వచ్చేసినా నేను. ఫస్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. కొంచెం కిందకొచ్చేసేయండి. ఎక్కడ ఉంటదంటే అక్కడనే ఉంటది. మళ్ళీ చెప్పను అర్థం చేసుకోండి. ఓకే. ఇక్కడ మనకు మై స్కెచ్ అని ఉంది గదా! దాన్ని తీసుకుందాం. మీ యొక్క నార్మల్ ఫోటో ఏదైనా అవ్వచ్చు. ఒక ఫోటో తీసుకుందాం. పెద్ద ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. నేను చూపిస్తాను మీకు డౌట్ క్లియర్ అయితది. మీరు అక్కడి నుంచి అంటే ప్లే స్టోర్ నుంచి ట్రై చేస్తే మీకు అంత ఆఫర్ అయితే ఏం రాదు. ఇది ట్రై చేయండి బాగుంటది. ఓకే. ఈ ఫోటో తీసుకున్నాను. ఓకే. మీరు ప్లే స్టోర్ నుంచి ట్రై చేస్తే మీకు ఇలాంటి సగం సగం ఫోటోసే వస్తది కాబట్టి, ఇప్పుడు నేను యూజ్ చేసే ఈ యాప్ అయితే మీకు అక్కడనే ఇచ్చాను. ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ కింద పెన్సిల్ మల్టిపుల్ అని ఉంది గదా! ఓకే. పోర్ట్రైట్ మల్టిపుల్ అని కూడా ఉంటది ఇక్కడ. ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫోటో మీకు ఏ సైజ్‌లో కావాలో ఆ సైజ్‌లో పెట్టుకోండి. నేను స్క్రీన్ మొత్తం వచ్చేలాగా పెట్టుకుంటున్నా. దాని తర్వాత కంటిన్యూ. చూడండి వచ్చేసింది. మొత్తం వచ్చింది. బ్యాగ్ వచ్చింది. ఓకే. ఇక్కడ మనకు పోర్ట్రైట్ మల్టిప్లై అని ఉంది గదా! దాన్ని తీసుకోండి. ఇలా కనిపిస్తది. మీకు ఏదైతే నచ్చుతుందో అది ట్రై చేయండి. ఇదే బాగుంది. కొంచెం కనిపించనీకే పెన్సిల్ టైప్‌లో. ఇది కూడా బాగుంటది. బాగా లేదని కాదు. ఏదైనా ఒకటి తీసుకోండి. నేను ఇది తీసుకుంటున్నా. సేవ్ చేస్తున్నా. పైన షేర్ ఐకాన్ ఉంటది. ఇక్కడ లెవెల్ రివ్యూ అని ఉంటది. దాంతో పాటు క్యాన్సెల్ ఉంటది. మీరైతే క్యాన్సెల్ చేసి ఇక్కడ సేవ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత బ్యాక్‌కొద్దాం. బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇలాగైతే ఒక 4 ఫోటోస్ అయితే తీసుకోండి చాలు. బ్యాక్‌కొచ్చి ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాం గదా! దాన్నయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ 4 ఫోటోస్ ఉంటది కాబట్టి, ఆ 4 ఫోటోస్‌ని మనం రీప్లేస్ పెడతాం. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే ఏం పెట్టడం లేదు. మీరు పెట్టుకోండి. 4 ఫోటోస్ సైజ్ మొత్తం అన్నీ సేమ్ ఉంటది. ఓకే. కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. ఈ ఫోటో లిరికల్‌ని బట్టి నేను అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నా. మీరు లిరికల్‌ని ఇక్కడ ఫింగర్ తోటి ఇక్కడ చూడండి. ఇది బై మిస్టేక్ మూవ్ ఆన్ టాస్క్‌లోకెళ్ళి ఇలాగైతే మీరు ఎక్కడైనా పైన పెడతారా? లేకపోతే కింద పెడతారా అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఫింగర్ తోటి కాదు. ఇక్కడ మూవ్ ఆన్ టాస్క్‌లోకెళ్ళి చేయండి. మళ్ళీ టెక్స్ట్ ఇలా జరిపితే అక్కడ ఎళ్ళిపోతది మళ్ళీ. ఓకే. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా 4 ఫోటోస్‌కి. టెక్స్ట్ మాత్రమే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇది ఇక్కడ అసలు ఇక్కడ పెడుతున్నాను. ఇలా. ఓకే. ఓకే. ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్‌లోకొస్తాయి. ఇక్కడ నుంచి మనకు ఏదైతే ఫోటోస్ సెకండ్ ఉంటదో ఇక్కడ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 3 ఫోటోస్ ఉన్నాయి. ఈ 3 ఫోటోస్‌తో పాటు ఇక్కడ ఈ సెకండ్ ఫోటో ఉంది కదా! ఫస్ట్ ఫోటో వచ్చేసి దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ టైమింగ్‌లోకెళ్ళి ఇలా జరుపుకోండి. ఇప్పుడు ఈ 4 ఫోటోస్‌ని రీప్లేస్ పెట్టి ఇలాగైతే 4 ఫోటోస్ కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఈ అడ్జస్ట్‌మెంట్ ఇక్కడ నుంచి మీరు తీసుకోండి. 3 ఫోటోస్‌కి 3 లేయర్స్ ఉంటది ఇక్కడ. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటది. చూసుకోండి. బీట్ అందుకోసమే మీరు ఎక్కువ కనిపిస్తా అవ్వద్దని బీట్ పెట్టాను.
చూడండి, చూశారు కదా, బాగానే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రీప్లేస్ పెట్టుకోండి, ఫొటోస్ చేంజ్ చేసుకోండి చాలు. మీ వీడియో మొత్తం ఒకసారి మంచిగా గమనించండి. మేము చెప్పడమే మర్చిపోయాను, ఫాంట్ ఈ వీడియో కింద ఇచ్చాను, యాడ్ చేసుకోండి, దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.